హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఈరోజు టర్టిల్ అసలు ఫుల్ డే ఎలా ఉంటాడు అనేది చూపించేద్దాం అనుకుంటున్నాను. అంటే టర్టిల్ వ్లాగ్ అనమాట. ఒక రోజులో వీడు అసలు ఏమేం చేస్తాడు, ఎంతసేపు నిద్రపోతాడు, అల్లరేం చేస్తాడు, ఏం తింటాడు, ఎలా పడుకుంటాడు, ఇవన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను. వీడి మీద చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయన్నమాట నాకు. నార్మల్గా అందరూ ఏం చెప్తారు, మా టర్టిల్ ఎక్కువ నిద్రపోతుంది, మా టర్టిల్ ఫుడ్ అస్సలు తినట్లేదు, ఇలాంటివి ఉంటాయి కదా. బట్ నేను కంప్లీట్గా రివర్స్ అనమాట. ఎందుకంటే వీడు చేసే చేష్టలన్నీ ఇలాగే ఉంటాయి కదా. అస్సలు నిద్రపోవట్లేదు, చాలా తగ్గించేశాడు. ఫుడ్ వేసిన ఫుడ్ తినట్లేదు, కానీ స్టిక్స్ చాలా తక్కువ తింటున్నాడు. బట్ ఆకలి ఆకలి అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి నేను? బిడ్డ ఆకలి అన్నా వేయట్లేదని చెప్పి కోప్పడమాకండి, ఎందుకనేది తర్వాత చెప్తాను. ఓకే, రోజంతా ఇంతేనండి వీడు. ఇల్లంతా వాడిదే కదా, హాయిగా తిరుగుతూ ఉంటాడు. పెట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంట్లో పెట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. బట్ అందరూ పెంచుకోరు కదా. వాళ్ళకేమనిపిస్తుంది, అమ్మో వీళ్ళు యానిమల్స్ని తీసుకొచ్చి ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతారు కదా. సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే వీడిని అసలు మేమేమీ చెయ్యం కదా. అంటే తీసుకొచ్చిన తర్వాత వాడు ఒక బేబీ, మనకు చాలా సెన్సిటివ్గా పెంచుకుంటాం కదా. ఎగ్జాంపుల్ ఇదే చూడండి. నార్మల్గా వీడు పడుకునేటప్పుడు ఇలాగే కదా పడుకుంటాడు, ఆ బొమ్మ పైనో లేదంటే పక్కనో పడుకుంటాడు, అవునా? తెల్లారేసరికి వాడి పొజిషన్ చూడండి. జస్ట్ అలా చూడంగానే ఒక మినీ హార్ట్ అటాక్ లాగా వచ్చేసిద్ది అనమాట. అసలు ఎంత భయం వేసింది తెలుసా. ఆ మెడ చూడండి కర్వ్ తిప్పేసి, ఆ చెయ్యి ఏందో, ఆ కాలు ఏందో, ఆ కాళ్ళు చేతులు ఎలా పెట్టాడో చూడండి. నాకైతే చూడంగానే ఎంత టెన్షన్ వచ్చింది తెలుసా. ఏమైంది చెప్పు నాకేం అర్థం కాలే అసలు. వాడిని కదిలిచ్చి వాడు కొంచెం కాళ్ళు చేతులు కదిలిచ్చేదాకా నిజంగా మినీ హార్ట్ అటాకే అసలు. ఏమైపోయింది వీడికి, ఇది ఎందుకు ఇలా ఉన్నాడు? ఎప్పుడు ఈ పొజిషన్లో నేను అసలు చూడలా. పోజులు ఇవ్వడానికి ఇదా, మొబైల్ చూడంగానే పోజ్ ఇస్తాడు, అదైతే నాకు తెలుసు. ఇన్నాళ్ళ నుంచి అలవాటు అయిపోయింది కదా వాడికి. ఫోన్ చేతిలో పట్టుకున్నా అంటే ఆ మమ్మీ నాకు ఫోటో తీసుకోవడానికో వీడియో తీసుకోవడానికి రెడీగా ఉంది అన్నట్టు పోజ్ ఇస్తాడు. బట్ నిద్రపోయి లేవగానే ఈ పోజ్ చూసేసరికి అర్థమైందా. పెట్స్ని పెంచుకొని వాళ్ళు హాయిగా ఉండొచ్చు, పెట్స్ పెంచుకునే వాళ్ళకే ఈ కష్టాలన్నీ. అంటే మనం ఒక ప్రాణిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అంటే మన పిల్లల కన్నా ఇంకా ఎక్కువైపోతారు వీళ్ళు. వాడికి ఏం అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. వాడికి ఎప్పుడు వాటర్ అవసరం అవుతాయి, ఎప్పుడు ఫుడ్ అవసరం అవుతుంది, వాడికి ఏది ఇష్టం, ఎలా ఉండటం ఇష్టం, ముందు వాడి లైఫ్ స్టైల్ ఏంది, ఇవన్నీ అర్థం చేసుకొని వాడికి నచ్చినట్టు మనం ఉండాలి. వాడికి నచ్చినవన్నీ తెచ్చి పెట్టాలి. అంత కర్మ ఏంది అసలు, తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటారా? దానికి కూడా చాలా స్టోరీ ఉంటుందిలేండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో వీడు వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్ అనేది వచ్చేసిందనమాట. ఎందుకంటే అమ్మ చాలా డల్గా ఉండేది, ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండేది. రీజన్ చాలాసార్లు చెప్పున్నాను కదా, మా నాన్నగారు పోయిన తర్వాతే అని. నేను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కతే ఇంట్లో ఉండి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండేది. ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసామన్నాను కదా, మమ్మీ నీకో యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాను, నువ్వే చూసుకోవాలి, మొత్తం నువ్వే మాట్లాడాలి, నువ్వు ఎడిటింగ్ అంటే నేను చేసి పెడతాను, మొక్కలన్నీ నువ్వే పెంచు. తనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట గార్డెనింగ్. ఎక్కువ యూట్యూబ్లో ఇవే వీడియోస్ చూస్తూ ఉంది. సో పొద్దుగూకులు చూడడం ఎందుకు, నువ్వే చెయ్యి మమ్మీ అని చెప్పి సప్పు వచ్చిన తర్వాత చాలా వరకు ఆలోచన తగ్గింది. ఇప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఏదో ఒక పని ఉంటుంది కదా. మొక్కల్ని తీసుకొచ్చామంటే ప్రతి మొక్క ప్రాణే, అది కూడా ప్రాణే. సో దానికి వాటర్ అవసరమా, లేకపోతే వాటర్ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయా, ఆకులు కలర్ చేంజ్ అయిపోతే దాని మీనింగ్ ఏంది, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మా ఇంట్లో దాదాపు ఒక 20-30 మందిని పెంచుతున్నట్టు మేము. వీడు ఒక రకం అయితే ఆ మొక్కలన్నీ ఇంకో రకం. ఒక్కో మొక్కకి ఒక్కోలాగా, ఒకదానికి వాటర్ ఎక్కువ కావాలి, ఒకదానికి తక్కువ కావాలి. సో ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మా మమ్మీ ఎక్కువ ఆలోచించడం మానేసింది. ఆలోచించడం కన్నా బాధపడడం, తలుచుకొని బాధపడడం ఆపేసిందనమాట. సో మంచికే కదా. మా సప్పు నిజంగా బంగారు కొండ. నేను అందుకే వీడిని బంగారం అనేది.
అసలు ఆలోచన అందరికన్నా పెద్ద శత్రువు నాకు తెలిసి అయితే ప్రతి మనిషికి. ఖాళీగా ఉండి బ్రెయిన్ అంటే ఏవో ఒక ఆలోచనలు వస్తానే ఉంటాయి. సో ఖాళీగా ఉండకూడదు, ఇలాంటి చిన్న ప్రాణైనా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మా మమ్మీ వీడిని ఆడుకుంటా ఉంటుంది. పని అయిపోగానే రే రారా కాసేపు ఆడుకుందాం అని చెప్పి వాడికి ముద్దులు పెట్టుకుంటా ఇలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గార్డెనింగ్ దగ్గరికి వచ్చేసాం కదా, ఈవినింగ్ టైంకి ఇలా గార్డెనింగ్కి వచ్చేసాము. ఆ బెండకాయ వస్తున్నట్టు అనిపించింది. మా అమ్మ అయితే చూడు చూడు బెండకాయ వస్తుందట్టుంది చూడు. నిజంగా మాకు తెలీదు ఫస్ట్ టైం ఆ మొక్కలు వేయడం, అది పువ్వు అవుతుందా లేకపోతే ఏంటి నిజంగా బెండకాయ నాకైతే తెలీదు. ఇంకొల్లా చూడు చూడు వీడియో తీ, అసలు చిన్న బెండకాయ చూడు అని చెప్పి దాదాపు 5-6 బెండకాయలలా కనిపించాయి. ప్రతి మొక్కకి చిన్న చిన్నవి వచ్చేసి ఉన్నాయి. సో కుండీని బట్టి మట్టి ఎక్కువ ఉంటే ఇంకో మొక్క నాటడం, లేదు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కుండీ చిన్నది ఉందంటే తీసి వేరే చోట పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట మమ్మీ. ఇంకోటి వచ్చేసరికి సప్పు గురించి కదా చెప్పాలనుకున్నాను. చూడండి ఇక్కడే ఉన్నాడు వాడు కూడా. వాడిని తీసుకురాకుండా రాం కదా, గార్డెనింగ్కి వచ్చినప్పుడు వాడు కూడా కాసేపు వాకింగ్ చేస్తాడని చెప్పి తీసుకొచ్చేసాము. ఈ కుండీలు చూస్తున్నారా, ఇప్పటికిప్పుడు మేము అన్ని కొనలేమన్నమాట, డబ్బులు పెట్టి అయితే అన్ని తీసుకురాలేదు. ఏవో ఉన్న బకెట్లు, పాత బకెట్లు ఏ ఉంటే అవి. బకెట్ ఖాళీగా కనిపించిందా, అది అంటే గార్డెనింగ్ చూసేటప్పుడు వాళ్ళు కూడా ఇవే చెప్తున్నారు, కొత్త కుండీలే కాదు ఏది దొరికితే అది వేయండి, తర్వాత కావాలంటే దాన్ని పెయింటింగ్ వేసుకోవచ్చు అని. ఏంది మొక్కల నుంచి మళ్ళీ ఎటో వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? మనోడు కనిపించలేదు చూడండి అక్కడ, వెతుక్కుంటున్నా నేను, సప్పు ఏడి అని చెప్పి వెతుక్కుంటా ఉన్నా, వాడు ఎక్కడా కనపల్లా. చూడండి మా మమ్మీ మళ్ళీ బెండకాయ ఫోటో ది అని చెప్పి మళ్ళీ పిలుస్తుంది. బెండకాయలకి అవి వచ్చాయి, చిన్న టమాటా ఒకటి వచ్చింది, మళ్ళీ చామంతి చెట్టు ఒకటి ఉంది కదా దానికి పూలు పూస్తున్నాయి. ముందు నా వీడియో ది అంటది, మా అసలు వీడు కనబడట్లేదు ఉండు మా అంటా నేను. కాకపోతే మాకు సేఫ్టీ ఏంటంటే అసలు అక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవన్నమాట. సప్పు ఎటన్నా పడిపోతాడేమో ఎక్కడికన్నా పోతాడేమో అనడానికి లేదు, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది కదా. సో వాడికైతే ఇబ్బంది ఏం లేదు. 1 గంట ఆగిన తర్వాత అయినా వాడే బయటికి రావాల్సిందే, కానీ మేము భయపడాల్సినంత లేదు. చూస్తున్నారా చామంతి చిన్న చిన్న పూలు రావడానికి మొగ్గలు వచ్చాయన్నమాట. అయితే కొమ్మలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి ఎందుకో. ఓకే మళ్ళీ ముందు అసలు సప్పుని ఎత్తుకోవాలి నేను. ఎంతసేపు ఎతుకుతున్నానో చూడండి. మా వాడు ఎటు వెళ్ళిపోయాడో. అసలు బుద్ధుంటే రెండోసారి వీడిని పైకి తీసుకురాకూడదు అనుకుంటాను. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, గార్డెనింగ్ పని మీదన్నా రావాలి, వీడి వాకింగ్ అన్నా రావాలి, రెండు ఒకేసారి చేయకూడదు అని. చూడండి వాడి ఫేవరెట్ ప్లేసెస్ అవే కదా, ఆ ఏసీ బాక్స్ వెనుకో అక్కడ ఎక్కడన్నా దాక్కుంటాడు కదా అని చెప్పి చూస్తూ ఉన్నా. అంటే మొత్తం మొక్కలకి నీళ్ళు వేసేసాము, కొంచెం బెండకాయలు అవి వస్తున్నాయి కదా, అందుకని కొంచెం వీడియో తీసుకునే లోపు వాడు ఎటో పారిపోయాడు. ఇంత బుజ్జోడు అయ్యా ఎక్కడ కనిపిస్తాడు, అందులో ఆ కలర్లో సరిపోతాడు వాడు, కనబడ్డు. ఎటు వెళ్ళిపోయావురా అని. అదిగోండి బంగారు కొండ దొరికాడు చూడండి. అటు చూడండి అసలు నేను దగ్గరకు వస్తున్నానని ఇంకొంచెం దాక్కుంటున్నాడు దొంగోడు. యాడికెళ్ళావురా అని. ఇంతకుముందు మంకీ కాకావి వీడియోస్ చూసి, అంటే మంకీస్ అంటే మిస్సింగ్ ఉంటాయి, కుక్కలు మిస్ అవుతాయి ఇవన్నీ తెలుసు, ఎందుకు అవి ఎగిరి దూకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వీడు కూడా ఇలా మిస్ అవుతాడని నాకైతే తెలీదు. చూడండి అసలు మళ్ళీ వెళ్ళిపోతాడు చూడండి అసలు. అంటే పైకి వచ్చామంటే మిద్దె మీదకి ఇంక వాడికి రెక్కలు వచ్చినట్టే అనమాట, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. సరేలే అక్కడ గుచ్చుకోవడానికి ఏం లేవు, వాడు పడతాడు అనుకోవడానికి ఏం లేదు కదా, తిరగని అన్నట్టు నేను వదిలేస్తాను. అందుకని ఇలా కనబడకుండా హింసిస్తాడనమాట. చూడండి అటు వస్తే ఇటు వస్తాడు, ఇటు వస్తే అటు వస్తాడు. చూడండి బంగారు కొండ, బంగారం అసలు నిజంగా. బుడుకు అని ఇంత చిన్న కాళ్ళు చేతులు పెట్టుకొని ఏం పోతాడు అసలు. తావెళ్ళి స్లో అన్నోళ్ళు నిజంగా చిన్నప్పటి నుంచి మనల్ని చీటింగ్ చేసినట్టే వాళ్ళు. చూడండి సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అటు చూసి ఇటు చూసే లోపు ఒక చోటు ఉండడు. మామూలుగా మేము వదిలిపెట్టినప్పుడు ఆ మొక్కల దగ్గరే ఉన్నాడు. సర్లే మొక్కలతో పాటే ఉన్నాడులే అనుకుంటే వాడు చూడండి ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా మిద్దె మీదకి వచ్చామంటే మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా ఉంటాం కదా. సరేలే తిరిగి అలిసిపోయి ఉంటాడని చెప్పి అక్కడే వాటర్ రెడీగా పెట్టామన్నమాట. మొక్కల కోసం పొద్దుగూకులు కింద నుంచి ఎక్కడ తీసుకొస్తానులే అని చెప్పి ఇక్కడ దీంట్లో పట్టాం. దాంట్లో వదిలిపెడితే చూడండి వాడు బకెట్లోనే ఉండడు. చూడండి మమ్మీ ఎక్కడ వేసేసింది నన్ను,
నన్ను బయటికి తీ కాసేపు ఏమో బయటికి తీయమని ఎగురుతాడా, కాసేపు చిల్ అవుతాడు. చూడండి వాడి ఇష్టం. అసలు లోపలికి మాత్రం అస్సలు వెళ్ళా, పైనే ఉన్నాడు. చూడండి బంగారు కొండ. నిజంగా వీడు ఏం చేసినా భలే నచ్చుతాడు. ఎందుకో కోపమే రాదు. కనిపించినా కనపడకపోయినా దాక్కున్నా ఏం చేసినా ఆ కాసేపే కానీ టెన్షను. జస్ట్ అది మెహందీ ఎలా పండిందో చూపిద్దాం అన్నట్టు అరచేతిలో పట్టుకున్నా. ఇంతకుముందు వీడియో గుర్తుంది కదా, అప్పుడు కొంచెం బుజ్జోడు అరచేతిలో సరిపోయాడు. ఇప్పుడు పెద్ద హిప్పో అయిపోయి ఆ చేతిలో సరిపోట్లా. వాడేమో కిందకు వదిలే నేను వెళ్ళిపోతా అన్నట్టు దూకుతా ఉన్నాడు. ఒరే జస్ట్ మెహందీ చూపిరా అన్నట్టు నేను పట్టుకొని ఉన్నా. అంటే ఆ లాస్ట్ టైంది గుర్తొచ్చింది, అరచేతిలో పట్టుకుంటే భలే క్యూట్గా అనిపించాడు కదా అన్నట్టు అలా పట్టుకుందాం అంటే వాడు చూడండి అసలు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. సర్లే పోరా తిరుగు పో అన్నట్టు వదిలేసా. ఇప్పుడు లిఫ్ట్లో కింద గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. మాకు అపార్ట్మెంట్లో కింద ఉంటుంది కదా, పార్కింగ్ పక్కనే కొంచెం ప్లేస్ ఉంటుంది. అక్కడ మొత్తం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. జామకాయ, నిమ్మకాయవి, మల్లెపువ్వు చిన్న మొక్క ఒకటి ఉంది, మందారం ఉన్నాయి. సో చాలా ఉన్నాయిలేండి, బొప్పాయికాయవి అవి. సో అక్కడికి తీసుకొచ్చా అనమాట. ఎందుకు అనుకుంటున్నారు అంటే మా వాడు పాపం 4-5 రోజుల నుంచి కొంచెం కూడా నాన్ వెజ్ అనేది లేదు. వాడు బాగా ఆకలేస్తుంది. సో ఆ మట్టిలో వదిలేస్తే కాసేపు ఆ మట్టి నీళ్ళన్నా తాగుతాడు, కడుపు నిండిద్ది కదా అని చెప్పి ఈ పని చేస్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ పకోడీ దొరకదు కదా, నైట్ ఎప్పుడో చికెన్ పకోడీ తీసుకొచ్చేలోపు ఇది టెంపరీ అనమాట. అది చూడండి ఎక్కడికో వచ్చాను ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఇలా వదలను వీడిని. కింద వెహికల్స్లోకి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వాడిని తీయలేము కదా, అందుకని బాధ. ఇక్కడ దాదాపు ఇంకో 1 అవర్ ఉన్నాంలేండి. ఇక్కడ వీడు మామూలు రచ్చ చేయలేదు, అదంతా ఇంకో వీడియోలో చూపిస్తాను. బట్ మీకు ఎక్కడైనా ఇలా అవైలబుల్ ఉంటే మట్టి వీక్లీ వన్స్ అన్నా అలా వదిలేయండి ఆ మట్టి దగ్గర. ఆ మొక్కలకి ఎలాగో ఇప్పుడు వాటర్ పడతాను, ఆ వాటర్ వీడు కూడా తాగుతాడు. సో కడుపు నిండా ఫుల్ అయిపోద్ది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అసలే మిద్దు మీదే వీడు ఒక చోట నిలవడు, ఇంకా మట్టిలో అంటే వీడి సామ్రాజ్యం. ఇంకా అసలు దొరకడు, కనబడ్డు కూడా. ఆ మొక్కల్లో వెళ్ళి దాక్కొని గోల చేసి పెట్టాడు. వాటర్ తాగుతాడని చెప్పి నేను తీసుకురాను, వాడు వెళ్ళిపోను. వాడికి నచ్చినట్టు రాత్రి చీకటి పడేదాకా ఇంక ఇక్కడే ఉన్నాం తెలుసా. ఆ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో చూడండి ఆ రచ్చంతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.